Yes, good afternoon, officers. Time for a very interesting video. కొత్త ట్రెండ్. ఈ ట్రెండ్ జెన్జీ వాళ్ళది. జెన్జీ అండ్ ద న్యూ ఫేస్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇన్ ఇండియా. జబర్దస్త్ టాపిక్ ఇది. ఆ జబర్దస్త్ కాదు మీరు డిసైడ్ చేయండి, ఎందుకంటే జెన్జీ మీరు కాబట్టి. సో ఈ టాపిక్ ఒక బ్యూటిఫుల్ అనాలిసిస్ ఏంటంటే, వాట్ ఈస్ అ ట్రెండ్ ఇన్ స్పిరిచువాలిటీ రైట్ నౌ? స్పిరిచువాలిటీలో ట్రెండ్ ఏంటి చూసుకుంటే, ఒకప్పుడు స్టైల్ ఇప్పుడు స్టైల్ రెండు కంపేర్ చేద్దాం. ఒకప్పుడు స్టైల్ ఏంటిది? వీకెండ్ వస్తే మొత్తం పార్టీ మోడ్. పార్టీ మోడ్స్లో ఏముంటాయి బేసికల్గా? మంచి డ్రెస్, కాస్ట్యూము, ఫుల్ మేకప్, దాంతోపాటు మంచి బైక్స్, మంచి కార్స్. ఫైనల్గా డెస్టినేషన్ ఏంది? మంచి పబ్ లేకపోతే బారు, ఫుల్ ఆల్కహాల్. ఇక కొన్ని సెక్షన్స్లో అయితే డ్రగ్స్, కొన్ని సెక్షన్లో అయితే గాంజా, కొన్ని సెక్షన్స్లో అయితే కోకేన్. ఇవన్నీ చాలా అర్బన్ కల్చర్లో చాలా కామన్ థింగ్స్. ఇది నాట్ జస్ట్ విత్ ఇన్ ఇండియా, త్రూ అవుట్ ద వరల్డ్ ఇదే టెండెన్సీ. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం జనాలు కొంచెం చదువుకోవడం మొదలెట్టినారు, అంటే నిజమైన చదువు. ఆ డ్రగ్స్, కోకేను, గాంజాలు తీసుకుని బ్రెయిన్ ఫట్టుమంది. ఇది ఒక లెసన్ లాగా జెన్జీ వాళ్ళకి అర్థమైనట్టుంది అని నేను అనుకుంటున్నాను, నా పర్సనల్ చాయిస్. వీళ్ళందరినీ చూసి ఇవన్నీ ఎందుకు తాగుతున్నాము? డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ దేనికి? ఇన్నర్ పీస్, ప్రశాంతంగా ఉండడానికి. ప్రశాంతత ఓన్లీ డ్రగ్స్ ఆల్కహాల్తోనే వస్తుందా? అవసరం లేదు. ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటిది? ఒక గ్రూప్లో జాయిన్ కావాలంటే అక్కడున్న హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవాలి. అది పెద్ద ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి ఉన్నాడు, వానికి ఏ అలవాటు లేదు. వానికి ఏ అలవాటు లేకపోతే వాళ్ళకి ఫ్రెండ్స్ కూడా ఉండరు. అట్లాంటి పరిస్థితి అర్బన్ అట్మాస్ఫియర్స్లో భయంకరంగా పడిపోయింది. ఏదో ఒక బ్యాడ్ యాక్టివిటీ ఉంటే కానీ యు ఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ దట్ గ్రూప్. అంటే యువర్ ఐడెంటిటీ ఈజ్ అ బిగ్ ప్రాబ్లం. సో మా టైంలో చూసుకుంటే ఎట్లీస్ట్ సిగరెట్ అని ఉండాలి, చాయ్ దుకాణంలో సిగరెట్ అన్న కొట్టాలి, లేకుంటే మందని వేయాలి. ఇవన్నీ వేసుకుంటేనే అరే వీడు మనోడ్రా బై, మనలాంటోడే బై అని ఒక ఫీలింగ్ వస్తుంది. కానీ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ ట్రెండ్ విత్ ద కరెంట్ జెన్జీ వాళ్ళందరూ కొంచెము డిఫరెంట్గా తయారవుతుంది. ఆ డిఫరెన్స్ ఏంటంటే, చాలామంది మెల్లగా స్పిరిచువల్ యాంగిల్ వెళ్తున్నారు. స్పిరిచువల్ అంటే మళ్ళీ దేవుడు, రిలీజియన్ ఇవన్నీ కాదు బై, అది హైలైట్. బేసిక్గా జెన్జీ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ రిలీజన్ యాజ్ అ ఫార్మ్ ఆఫ్ ఐడెంటిటీ. ఐడెంటిటీ కింద తీసుకోవట్లేదు. రిచువల్స్ని యాక్సెప్ట్ చేస్తలేదు. రిలీజన్ని కన్జర్వేటివ్గా తీసుకోవట్లేదు. కానీ స్పిరిచువాలిటీ మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కొత్తగా వస్తున్న ట్రెండ్, ద నామ్ పార్టీస్, అంటే స్పిరిచువల్ పార్టీస్. ఇక్కడ చూడండి, మొత్తం గ్యాంగ్ అంతా భజన్ బ్యాచ్. భజన్ బ్యాచ్ అంటే తక్కువగా తీసుకోవద్దు. భజన్ బ్యాచ్ అంటే ఇక్కడ భజన్ ఒక దేవుణ్ణి, ఒక రిలీజన్ని పర్టికులర్ కాకుండా ఇన్నర్ పీస్, స్పిరిచువాలిటీ మీద ఏదో ఒక దేవుడు. ఒకప్పుడు హరే కృష్ణ హరే రామ అని పాట పాడుతుంది. ఆ దాంట్లో రాముడి మీద భక్తి లేదు, కృష్ణుడి మీద భక్తి లేదు, కానీ ఒక ప్రశాంతత, ఒక గుడ్ ఫీలింగ్. మొత్తం జెన్జీ అంతా కూడా ఈ స్పిరిచువాలిటీ వైపు వెళ్ళిపోతున్నారు. ఎట్లా వెళ్తున్నారంటే, బికాస్ ఆఫ్ దిస్ బ్యాడ్ వర్క్ ఫోర్స్, ఫుల్ ప్రెషర్, ఫుల్ స్ట్రెస్, ఇవన్నిటికీ సొల్యూషన్ ఒకప్పుడు పబ్స్, బార్స్, డిస్కోటెక్స్, డ్రగ్స్, ఆల్కహాల్, మందు. కానీ ఇప్పుడు అవన్నీ వద్దురాబాయి, మంచి కాన్సర్ట్ పోదాం, ఆ కాన్సర్ట్లో జపం చేసుకుందాం, జ్ఞానం చేసుకుందాం. ఆ జ్ఞానం అంతా ఒక గ్రూప్ కల్చర్ అన్నమాట. దాంట్లో ఐడెంటిటీ ఫ్యాక్టర్ చాలా ఈజీగా అయిపోయింది. అంటే నాలాగా డిప్రెస్, లేకపోతే ఈ గిబైల్స్ ఎక్కువ వాడి కొంచెం పరేషాన్ ఉన్న వాళ్ళు అందరూ, వీళ్ళందరికీ అరే మనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు బై సొసైటీలో, వీళ్ళందరూ కలిసి ఒక చోట గ్యాదర్ అవుతున్నారు. ఆ గ్యాదరింగ్లో వాళ్ళు ఒక స్పిరిచువల్ టాక్స్ మాట్లాడుకుని మెల్లగా వాళ్ళు ఒక కొత్త సెల్ఫ్ని డిస్కవర్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ ద సూపర్ పార్ట్ ఆఫ్ ద కరెంట్ జెన్జీ వాళ్ళ ట్రెండ్. సో ఆ కాన్సర్ట్స్ అటెండ్ అయినప్పుడు వాళ్ళు చెప్పే వర్డ్స్, అరే ఇట్ కిక్స్ మై వైబ్ మ్యాన్, ఓకే, ఇట్స్ లైక్ మీ మ్యాన్, ఓకే, అండ్
వాళ్ళు ఏమంటారు అంటే ఒక టకీలా షాట్ కంటే దీస్ నామ్ భజన ఈజ్ సూపర్ అని చెప్పేసి ట్రెండింగ్. అయితే దీని టికెట్స్, ఈ కాన్సర్ట్స్ అరేంజ్ చేసే వాళ్ళ టికెట్స్ థియేటర్ టికెట్స్ కంటే ఫాస్ట్గా సేల్ అవుతున్నాయి. ఎట్లా సేల్ అవుతున్నాయంటే మామూలుగా సేల్ అయితే లేదు. ఒక పెద్ద కాన్సర్ట్ పెడితే ఎట్లా వస్తున్నారు జనాలు తొంభలుగా, అట్లా ఇట్లాంటి స్పిరిచువల్ కాన్సర్ట్స్కి సూపర్గా అటెండ్ అవుతున్నారు జనాలు. భక్తి పాటలు పాడుతున్నారు, దేవుడి పాటలు పాడుతున్నారు, భజనలు చేస్తున్నారు, జపాలు చేస్తున్నారు. కానీ రిలీజన్ అనే కాన్సెప్ట్ కింద కన్జర్వేటివ్ మెకానిజమ్స్ కాదు. ఇది హైలైట్ పాయింట్. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ఇది మా స్పేస్, మా సేఫ్టీకి, మా ఇన్నర్ హ్యాపీనెస్ గురించి చాలా బాగుంటుంది అని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతున్నారు. సో దానికి ఆ చాంటింగ్స్ కూడా మంచి ప్లేలిస్ట్లు పెట్టుకుంటున్నారు. ఆ ప్లేలిస్ట్లో అన్ని ఓల్డ్ ట్రెడిషనల్ అయినా కొంచెం రీమిక్స్ డీజే మిక్స్ చేసి భక్తి పాటలు పాడుతున్నారు. దట్ ఈస్ అ సూపర్ పార్ట్ ఆఫ్ ఇట్. సో దీన్ని ఏమంటారు అంటే సాఫ్ట్ స్పిరిచువాలిటీ అంటారు. దే ఆర్ కాలింగ్ ఇట్ సాఫ్ట్ స్పిరిచువాలిటీ. వీ కెన్ కాల్ ఇట్ మోడర్నైజేషన్ ఆఫ్ స్పిరిచువాలిటీ అని మనం అనొచ్చు. సో స్పిరిచువాలిటీ ఈజ్ నో మోర్ రిలేటెడ్ టు రిలీజియన్, రిచువల్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్. పూజలు వేసి, యజ్ఞాలు వేసి, జపాలు చుట్టూ తిరిగి, దేవుడు భజన చేసి, ఉపవాసాలు ఉండి అలాంటివి ఏం లేవు. ఇట్స్ అ వెరీ చిల్ ట్రెండ్. సి ఓవరాల్గా స్పిరిచువల్ కాన్సెప్టే ద వే యూ కనెక్ట్ యువర్ సెల్ఫ్ విత్ రెస్పెక్ట్ టు ద కాస్మిక్ గాడ్. పైనున్న దేవుడికి నీకు మధ్యన కనెక్షనే స్పిరిచువాలిటీ. అది ఏ ఫామ్లో ఉండొచ్చు. సో ఇది తప్పు రైట్ అని చెప్పడానికి లేదు. ఎక్కడైతే మనశ్శాంతి దొరుకుతుందో అటువైపు వెళ్ళడమే. సో జెన్జీ ఈజ్ ఆల్ మూవింగ్ టువర్డ్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ నామ్ అండ్ భజన్స్. అది సూపర్ ట్రెండ్ రైట్ నౌ. సో దీనికి ఇట్ ఈస్ క్రియేటింగ్, దానివల్ల ఓవరాల్ బెనిఫిట్ ఏంటిది? జెన్జీ ఈజ్ నాట్ గెటింగ్ ఇన్ టు దోస్ మెటీరియల్ బేస్డ్ నాన్ సెన్స్కి వెళ్ళట్లేదు. దట్స్ ద బెస్ట్ పార్ట్. పీపుల్ ఆర్ ఎంజాయింగ్ మ్యూజిక్ విత్ డిఫరెంట్ నోషన్. That's the best part. And everyone is able to identify themselves with someone else in the group. They are calling it the tribe. So, tribal society lo tribes etla unte ma vallu. It's a tribe. Ma tribe undi ani oka notion lo veltunnaru. That's a very fantastic thing. So, I think the new Gen Z is completely moving towards new spiritual language, new faith, new kind of self-confidence. They're going into a little bit of spirituality of aesthetic sense, but a meaningful aesthetic sense. I think that the Gen Z should be very, very proud of. సో ఒకప్పుడు టెంపుల్స్కి వెళ్ళి భక్తి చూపించాల్సి వచ్చేది. ఇప్పుడు కాన్సర్ట్ ఒక స్టేడియంలోనే ఈ భక్తి చూపెడుతున్నారు. ఒక్కరిద్దరు కాదు, కొన్ని వేల మంది జెన్జీ స్టూడెంట్స్, జెన్జీ పీపుల్. సో ద టెక్నాలజీ ఇన్ వన్ వే, దో ఇట్ హాస్ డిస్రప్టెడ్ ద జెన్జీ ఫర్ సమ్ టైమ్, they've understood very fast that this thing is not my cup of tea. This is somehow very irritating. Drugs gani, alcohol gani and all that stuff is, it's all nothing. It's not giving me that peace. అని ఒక నోషన్లో వెళ్ళిపోతున్నారు. సో అందుకే ఈ భజన్లు, ఈ నామ కీర్తనలు, దేవుడి పోరు చెప్పి ఫుల్ డీజే టైప్లో మ్యూజిక్స్ విచ్ ఇస్ క్రియేటింగ్ దెమ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్, ఇన్నర్ పీస్. వీకెండ్స్ రాగానే ఇట్లాంటి కాన్సర్ట్స్కి చాలామంది అటెండ్ అవుతున్నారు. So that's a very, very, very positive trend which can be seen in this Gen Z thing. So I'd simply say religion ki oka direction marchesnaru Gen Z vallu. Religion is no more conservative. God is not conservative. It's all spiritual. Direct ga inner peace, దేవుడు నా భజన ఆ ఫామ్కి వచ్చేసారు. దానివల్ల డ్రగ్స్, ఆల్కహాల్ అలాంటి షిట్కి దూరంగా ఉంటున్నారు. దే ఆర్ కీపింగ్ దెమ్సెల్వ్స్ వెరీ క్లీన్. At the same time, they are trying to find the inner self in a different multi-dimensional verse, multiverse laga. They're able to find different personalities in themselves, and they are living a very, very beautiful life with these beautiful concerts. Adi matram Gen Z valki super. So ee concerts, ee bhajanlu, this is creating a new trend of religion, not just in India, throughout the world. So I think the new trend will be మోర్ సైంటిఫిక్ స్పిరిచువాలిటీ విచ్ ఇస్ గోయింగ్ ఆన్. మూఢనమ్మకాలకి దూరంగా ఉంటున్నారు, కొత్త ఆలోచనలకి అవకాశం ఇస్తున్నారు, వాళ్ళలో చేంజ్ వస్తున్నారు. అండ్ ఫైనల్గా అందరికీ మంచి ఇన్నర్ పీస్. కుంఫు పాండాలో టర్టిల్ చెప్పినట్టు ఇన్నర్ పీస్, ఇన్నర్ పీస్, ఇన్నర్ పీస్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. షమంత్ పైడికొండల సైనింగ్ ఆఫ్. బాయ్. దీనికి కావాల్సిన నోట్స్ ఇక్కడ ఉంది. మీరు కావాలంటే దీన్ని కూడా చదువుకోవచ్చు ఒకసారి. ఫర్ యువర్ ఎస్ఏకి గిసేకి చాలా పనికి రావచ్చు. సో యూ కెన్ జస్ట్ చెక్ ఇట్ అవుట్.
spirituality and bhajan chanting and all that stuff. So this is the new trend. It's not a music concert, but it's a spiritual concert. Okay then, bye-bye.